సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీనాచారి క్రియేషన్స్. ఈరోజు వీడియో వచ్చేసి ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు సెకండ్ ప్రెగ్నెన్సీలో మూమెంట్స్ అనేవి అసలు ఏ టైంలో ఎక్కువగా తెలుస్తూ ఉంటాయి అండ్ స్టార్టింగ్లో మూమెంట్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి అన్నమాట. సో ఏ టైంలో ఏ మంత్లో తెలుస్తూ ఉంటాయి అనేసి చాలామంది అడిగారనమాట. మొన్నటి వీడియో కింద, సూర్యగ్రహణం వీడియో కింద చాలామంది అడిగారు. సో దాని గురించి ఈరోజు వీడియో అనేది మనం షేర్ చేసుకుందాం. సో ఫస్ట్ ప్రెగ్నెన్సీలో ఉన్న వాళ్ళకి 6 monthsలో మూమెంట్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి, కానీ సెకండ్ ప్రెగ్నెన్సీ వాళ్ళకి కొంచెం తొందరగా తెలుస్తూ ఉంటాయి అన్నమాట మూమెంట్స్ అనేవి. సో నాకైతే నా ఎక్స్పీరియన్స్, నా ముగ్గురు పిల్లల ఎక్స్పీరియన్స్ అయితే మూమెంట్స్ గురించి వచ్చేసి ఫస్ట్ ప్రెగ్నెన్సీ వాళ్ళకైతే టిపా స్కాన్ అయిపోయిన తర్వాత నాకు మూమెంట్స్ అనేవి తెలిసాయి. 6 months పడ్డాక 6th day రోజు నాకు ఫస్ట్ బేబీ మూమెంట్ అనేది ఇచ్చింది. సో నాకు అలా ఎక్స్పీరియన్స్ అయిందనమాట. అండ్ సెకండ్ బేబీ అప్పుడు మాత్రం నాకు 4 monthsకే మూమెంట్స్ అనేవి తెలిసాయి. థర్డ్ బేబీకి కూడా నాకు 4 monthsకే మూమెంట్స్ అనేవి తెలిసాయి అనమాట. అంటే మనకు ఒక ఎక్స్పీరియన్స్ ఉంటుంది కాబట్టి ఇది కదలిక అనేసి చిన్న ఒక హార్ట్ బీట్ మూమెంట్ కూడా మనకి అర్థమవుతుంది సెకండ్ ప్రెగ్నెన్సీలో. సో అలా మీకు ఒకవేళ 4th monthలో మూమెంట్స్ అందరికీ రావాలని లేదు, 6 months వరకు వెయిట్ చేయండి. 6 monthsలో ఖచ్చితంగా మూమెంట్స్ అనేవి తెలుస్తాయి. మ్యాక్సిమం 5th month ఎండింగ్లో కల్లా మీకు మూమెంట్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి. సో 5th monthలో కూడా మీకు మూమెంట్స్ తెలియకపోతే మాత్రం ఫస్ట్ ప్రెగ్నెన్సీ లాగానే సెకండ్ ప్రెగ్నెన్సీలో కూడా కొంచెం లేటుగా తెలియచ్చు. 6 monthsలో మాత్రం ఖచ్చితంగా 6 month పడ్డాక మీకు 1 weekకి మీకు మూమెంట్స్ అనేవి ఖచ్చితంగా తెలుస్తూ ఉంటాయి. సో 1 weekకి కూడా మీకు మూమెంట్స్ తెలియకపోతే, ఒకవేళ మీకు టిఫా స్కాన్ అవ్వకపోతే స్కాన్ చేయించుకోండి. సో అమ్నియాటిక్ ఫ్లూయిడ్ అంటే ఉమ్మనీరు ఎంత ఉంది ఏంటి అనేది చెక్ చేసి, ఉమ్మనీరు తక్కువగా ఉంటే కూడా మూమెంట్స్ అనేవి తెలియవన్నమాట. తక్కువగా ఉంటే కొంచెం వాళ్ళు శాషెస్ ఇస్తూ ఉంటారు, అవి తాగేసి ఫ్లూయిడ్ ఎక్కువ తీసుకుంటే, లేదా చాలా తక్కువగా ఉందనుకోండి 6 అలా ఉందనుకోండి 8 to 18 వరకు ఉండాలి పర్సంటేజ్. సో మీకు 6, 3, 4 అలా ఉంటే మాత్రం సెలైన్ల ద్వారా మీకు ఉమ్మనీరు అనేది పెంచేలాగా చేస్తారు. సో ఇది ఎక్కించుకోండి, మూమెంట్స్ అనేవి ఖచ్చితంగా తెలుస్తూ ఉంటాయి. ఏది ఏమైనా ఫస్ట్ ప్రెగ్నెన్సీ కంటే సెకండ్ ప్రెగ్నెన్సీలో మూమెంట్స్ అనేవి ఎర్లీగా తెలుస్తూ ఉంటాయి అన్నమాట. నాకైతే అలానే తెలిసాయి. మీకు తెలియకపోతే 6 months వరకు వెయిట్ చేయండి. అప్పటికి తెలియకపోతే, ఒకవేళ టిఫా అవ్వకపోతే టిఫా చేయించుకొని అందులో ఏమైనా ప్రాబ్లం ఉందా లేదా క్లియర్ అవుతుంది. సో ఖచ్చితంగా ఈ డౌట్ అనేది మీకు క్లియర్ అయిందని అనుకుంటున్నాను. సో చూసారు కదా ఈరోజు వీడియో, అండ్ థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీనాచారి క్రియేషన్స్. థ్యాంక్ యూ.